వెల్కమ్ టు రాజనీతి. తెలుగుదేశం పార్టీ ఎంపీ, లోక్సభలో తెలుగుదేశం పక్షం నేత లావు కృష్ణదేవరాయలు గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి లెటర్ రాశారు. అన్ని పత్రికల్లో కూడా ఆయన ఏం రాశారు ఏంటనే వివరం కూడా వచ్చింది. ఆయన అమిత్ షా గారికి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడు, ఇతను ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ కిల్లర్, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నాడని ఆ లేఖలో మెన్షన్ చేశారు. అనంతపురం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటన, అక్కడ పోలీసుల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు, పోలీసుల మీద వైసీపీ కార్యకర్తలు చేసిన దాడి, వీటన్నిటి నేపథ్యంలో కృష్ణదేవరాయలు గారు లెటర్ రాశారు. జగన్ చేస్తున్న కుట్రల మీద విచారణ జరిపించాలని కోరారు. అలాగే జగన్మోహన్ రెడ్డి మీద 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో ఆయన బెయిల్ మీద ఉన్నాడన్న విషయం కూడా అమిత్ షా గారికి గుర్తు చేశారు. తర్వాత కొన్ని అంశాలు కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కుట్రలో కుతంత్రాలు ఎలా చేస్తారంటే, చిన్నాన్న హత్య జరిగితే ముందు గుండెపోటు అన్నారు, ఆ తర్వాత అది గొడ్డలపోటు, ఆ గొడ్డలపోటు చంద్రబాబు నాయుడు చేయించారని చెప్పి ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాడు. కోడికత్తి డ్రామా ఆడాడు. మొన్నటి ఎన్నికల్లో కూడా ఒక గులకరాయితో ఎవడో కొట్టాడని గందరగోళం చేసి అదొక ఇష్యూలాగా చేయాలని చూశాడు. ఇలాంటి కుట్రలు చేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే పోలీస్ అధికారులను బెదిరిస్తున్నాడు. డీజీపీ నుంచి ఎస్ఐ దాకా ఏ క్యాడర్ని వదలకుండా బట్టలు ఊడదీస్తాను, మేము వచ్చాక వాళ్ళతో సల్యూట్ కొట్టిస్తాం మీకని ఇలాంటి ప్రకటనలన్నీ కూడా చేస్తున్నాడని ఆ లేఖలో మెన్షన్ చేశారు. అయితే గత 10 నెలలుగా ఈ తంతు నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి ఆంధ్రాకి రావటం, వచ్చిన ప్రతిసారి పోలీస్ అధికారులను బెదిరించడం, అసెంబ్లీ దగ్గర పోలీస్ అధికారిని ఒక ఆయన బెదిరించాడు, పేరు పెట్టి నీ సంగతి తేలుస్తా అన్నాడు. అట్లాగే తిరుపతి ఎస్పీగా పనిచేసిన సుబ్బారాయుడు గారి సంగతి తేలుస్తా అన్నాడు. అట్లాగే ఆ జమలవాడ పులివెందుల్లో ఒక డిఎస్పీతో శాల్యూట్ కొట్టిస్తాను అని ఒక ఎస్ఐని నేరుగా తిట్టాడు. మళ్ళీ నిన్న అక్కడ అనంతపురంలో ఒక ఎస్ఐని నేరుగా తిట్టాడు. పోలీసులు బట్టలు ఉడదేస్తానని ప్రతిసారి చెప్తా ఉన్నాడు. వీటన్నిటి మీద కేసులు పెట్టాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సింది, కఠినమైన చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. మరి కేంద్ర హోంమంత్రికి లేఖ రాయటం ఏంటో మరి అర్థం కాల. మేబీ దాన్ని ఢిల్లీ స్థాయిలో కొంచెం ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నారేమో. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక అసాంఘిక శక్తి అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి రాసి ఉంటారు. కాకపోతే చర్యలు తీసుకోవాల్సింది మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే. పైగా అమిత్ షాకి అన్ని విషయాలు తెలుసు. ఆయన కొత్తగా హోంమంత్రి కాదు, 10 ఏళ్ళుగా హోంమంత్రిగా ఉన్నాడు. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రతి అరాచకం అమిత్ షాకి తెలుసు. వాళ్ళ దన్నుతోనే ఈ అరాచకాలన్నీ చేశాడనే ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. పైగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న గత 10 ఏళ్ళుగా జరుగుతున్న పొలిటికల్ డ్రామాలో అమిత్ షా కీలక సూత్రధారి. ఆయనకు జగన్ కేసుల సంగతి తెలుసు. ఆ కేసులు నత్తనడకన సాగటం కూడా తెలుసు. ఆ నత్తనడక కారణం బీజేపీ అన్న అపప్రద ఉంది. అపప్రద కాదు, అది నిజమే అని ప్రజలు కూడా నమ్ముతున్నారు. చిన్నాన్న హత్య కేసులో ఏం జరిగిందో అమిత్ షాకి తెలియకుండా ఎందుకుంటుంది? సిబిఐ అధికారుల మీద రాష్ట్ర పోలీసులు కేసు పెట్టారు. సిబిఐ అనేది కేంద్ర హోంమంత్రి ఆధీనంలో పనిచేస్తాయి. మరి కేంద్ర హోంమంత్రి ఏం స్పందించలేదు ఆ రోజున. మామూలుగా అదే గిట్టని రాష్ట్రం, గిట్టని పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం కనుక ఆ పని చేస్తే గందరగోళం చేసి ఉండేవాళ్ళు, కేసులు పెట్టిన పోలీసు అధికారుల మీద యాక్షన్ తీసుకుని ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ చప్పుడు చేయలే. అవినాష్ రెడ్డి అరెస్ట్ కాల. అవినాష్ రెడ్డి ఆడుకున్నాడు సిబిఐతో. కారణం ఏంటంటే కుమ్మక్క రాజకీయం అని అందరికీ అర్థం అవుతూ ఉంది. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోవటానికి, జగన్మోహన్ రెడ్డి మీద కూటమి ప్రభుత్వం దూకుడుగా వెళ్ళలేకపోవడానికి కూడా బీజేపీ కారణం అన్న ప్రచారం ఉంది. పాపాలు చేసేవాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఈ పాపాల భైరవాడిని కాపాడేవాళ్ళు ఢిల్లీలో ఉన్నారనేది ఎక్కువ శాతం తెలుగు ప్రజలు నమ్ముతున్నారు. ఒకవైపు కూటమిలో ఉంటూనే ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళ విషయంలో మీరు దూకుడుగా వెళ్ళొద్దు, లేదా పెద్దిరెడ్డి లాంటి వాళ్ళ విషయంలో దూకుడుగా వెళ్ళొద్దు, మీకు రాష్ట్రానికి ఏం కావాలో అడగండి, చేయించుకోండి, రాష్ట్రాన్ని డెవలప్ చేయించుకోండి, కానీ వాళ్ళ విషయంలో కొంచెం దూకుడు తగ్గించుకోండి అనే సూచనలు ఢిల్లీ నుంచి కూటమి పెద్దలకు ఉన్నాయనేది ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఢిల్లీ స్థాయిలో జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా దాని మీదే ఎక్కువ చర్చ నడుస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి లేఖల వల్ల పెద్దగా అమిత్ షా గారి కనువిప్పు కలిగి మొత్తం తెలుసుకొని అమ్మో ఇంత జరుగుతుందా అని యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఉండదు. ఒకటైతే ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకం గురించి ఢిల్లీ స్థాయిలో కొంత ఎస్టాబ్లిష్ చేయటం, అలాగే మేము మీ దృష్టిలో ఎప్పుడూ పెడతానే ఉన్నాం ఎప్పటికప్పుడు అని బీజేపీ వాళ్ళని కూడా ఒక రకంగా బాధ్యం చేయడానికైతే ఈ లేఖ పనికి వస్తుంది. Like, share and subscribe to Rajaniti channel.